అన్న ఇటు చూడండి అన్న ఇటు చూడండి అభి కర్పూర మంట వెలిగించు ఈరోజు మెజారిటీ 1770 ఓట్లు వాయిపాడు 3 మెజారిటీ ఆయన మాజీ ఎమ్మెల్యే పూజలు మెజారిటీ వారు ఎన్నో ఓట్లు విన్నారు. ఎంతో డబ్బు అక్రమంగా సంపాదించి ఇసుకలో లిక్కర్లో మైన్స్ లో పెద్ద రామచంద్రరావు కానీ మిత్రులు కానీ ఇక్కడ ఉండే చిత్త రామచంద్రరావు వేల కోట్లు డబ్బులు సంపాదించి దగ్గర మొన్న 95 కోట్లు పెట్టారు మా పైన ఎలక్షన్ లో. బాబు ఈ పక్కకు మన ఓడేదానికి అయినా ప్రజలు చాలా తెలివిగా ఇది అక్రమ డబ్బు ఇసుకలో కొన్నారు, మట్టిలో కొన్నారు, మైన్స్ లో కొన్నారు, లిక్కర్లో సంపాదించిన డబ్బుని ప్రజలకు తెలిసింది ఎంత. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అరాచక పాలన. ఈ పొరపాటు జరిగితే మీ పట్ట భూములు వెళ్ళిపోయాడు. ఆల్రెడీ పాస్బుక్ బొమ్మలు కూడా వేసుకున్నాడు. మన పట్ట భూములు కూడా వాళ్ళకి వెళ్ళిపోయాడు. వైసీపీ ప్రభుత్వానికి లేదా జగన్మోహన్ రెడ్డికి మన భూములు కూడా వెళ్ళిపోయాడు. రాష్ట్రంగా పేర్లు రాస్తున్నారు, బుక్కుల పైన ఫోటోలు వేస్తున్నారు. అప్పుడే ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తారో మనకు పెన్షన్ కూడా మన 1వ తారీఖున మీరంతా కూడా గ్రామ నాయకులు అందరూ ప్రజలు మన మాట చెప్పిన ప్రకారం వేయడం జరిగింది. ఒకటి ఏదైతే మనము ప్రామిస్ చేస్తామో మాట చెప్పినామో అన్ని చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారు. మనకు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీరందరూ కూడా నెరవేరుస్తారు. మనకు బీజేపీ ప్రభుత్వం కానీ ముగ్గురు కలిసినట్టుగా ఉమ్మడి ప్రభుత్వం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి మనకు బాలిపాడులో జీవితాలను రుణపడి మీకు మా కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుంది. మీకు అందరికీ కూడా 25,000 మెజారిటీతో మీరందరూ కూడా గెలిపించడం జరిగింది. బాలిపాడు 1770 ఓట్లు మండలం మెజారిటీ రావడం జరిగింది. వాయిపాడు గ్రామం మెజారిటీ రావడం జరిగింది. కాబట్టి అందరికీ జీవితాలను రుణపడుతుంటామో మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. మనం కష్టపడదాం. ప్రజలకు ఏదైతే మనము మంచి చేయాలనుకున్నాం చేద్దాం. రానుగా దౌర్జన్యాలు అక్రమాలు అవన్నీ చేసేది వద్దు. మన రాళ్ళకు మన తేడా ఉండదు. పక్కన చేసే జీవాలు కూడా ఆక్రమించుకోవాలా, ఇసుక తోవాలా, ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. కార్యకర్తలు మీరు ₹1 సంపాదించుకోవాలా, మా కోసం
ఏ విధంగా 10 రూపాయలు సంపాదించుకోవాలా, ఏ విధంగా కార్యకర్తలు నాయకులు బాగుపడాలన్న పద్ధతి ప్రకారం ఉన్నాం. కార్యక్రమాలు వద్దు, మీలో ఎక్కడ ఇబ్బంది రాకూడదు, ఎక్కడ కానీ మీలో ఇబ్బంది రాకూడదు. కాబట్టి మనమంతా కూడా ఊళ్ళో ఆశించకూడదు. ఒక ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు వద్దు. మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ గురించి ఆలోచిస్తాం. నా పైన తప్పుడు కేసులు పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, చింత రామచంద్రారెడ్డి నా పైన 150 మంది పైన తప్పుడు కేసులు పెట్టారు. ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏమి? పోలే పరిస్థితి. రామచంద్రారెడ్డి కానీ నాకు నా ఊరికి 5 మంది ఎమ్మెల్యే కావాలని చెప్పి కోర్టు పోయినారు. మనం ఎప్పుడు ఎమ్మెల్యే కావాలా, పోలీసు కావాలా అని చెప్పి మనం ఎప్పుడు ఆలోచించరా. ఈ రోజు పోలీసు లేకపోతే ఎవరు బయట కట్టే పరిస్థితి రాదు. ఎందుకు అవన్నీ కూడా అక్రమాలు చేశారు, అరాజకాలు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు. కాబట్టి ఈరోజు అనుమతిస్తా ఉన్నారు. కాబట్టి మీరు కూడా బాలిపాడులో ఉండే నాయకులు కార్యకర్తలు గుర్తు పెట్టుకొని ఎదుర్కొని మనం ఇబ్బంది పెట్టకూడదు, ఎదుర్కొని బీలో ఇబ్బంది పెట్టకూడదు. మీకేమైనా కావాలంటే నన్ను అడగండి. ఎల్లప్పుడూ మీకు అంగీలో ఉంటా. నేను కానీ మా ఫ్యామిలీ నా భార్య ఉంటుంది, మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. ఏ ఎలక్షన్ 2 సంవత్సరాల క్రితం వస్తాయి. సర్పంచ్ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ తిప్పేసేదంతా ఉండదు. కార్యక్రమాలు తిప్పేసేది, పోటీ లేకుండా చేసుకునే కార్యక్రమాలు వద్దు. ప్రజల బలంతోనే గెలవగలం. మీరంతా గుర్తు పెట్టుకొని కాగితాలు తిప్పేస్తారు. సర్పంచ్ పోటీ లేకుండా, ఎంపీటీసీ పోటీ లేకుండా ఆ రోజు వాయిపాడు సర్పంచ్ గెలుస్తామని చెప్పి పేపర్ తిప్పేసి వాయిపాడు పంచాయతీలు గెలుస్తామని నమ్మకం లేదు. లేకపోతే పోటీ లేకుండా ఇంటి పేపర్ తిప్పేస్తారు చెప్పండి. కాబట్టి మనం ఆ కార్యక్రమం చేసేందుకు ప్రజల ఓటుతో మనం గెలుస్తాం. ఏ విధంగా అయితే మనం ఎమ్మెల్యే గెలిచినామో అదే విధంగా మీరందరూ కూడా గెలవాలి. ఇక్కడ ఉన్న నాయకులు ఒకటి గుర్తు పెట్టుకోండి. నా ఎలక్షన్ అయిపోయింది, ఏ ఎలక్షన్ ఉంది. గ్రామాల్లో మంచి పేరు తెచ్చుకోండి అందరూ కూడా.